గౌరవనీయ ప్రధానాచార్యులు గారు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన స్నేహితులారా, నమస్తే. నా పేరు ఎన్వి నిత్య. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మన అందరికీ గర్వకారణమైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేదికపై మాట్లాడే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15ను మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 1947లో మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. మన దేశాన్ని 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారు పాలించారు. మన ప్రజలు స్వేచ్ఛ లేకుండా దౌర్జన్యంగా హక్కులేని జీవితాన్ని గడిపారు. కానీ మనకు స్వేచ్ఛను ఇచ్చేందుకు ఎంతోమంది దేశభక్తులు తమ ప్రాణాలను అర్పించారు. వారి ధైర్యం, త్యాగం, దేశభక్తి మనకు స్ఫూర్తి కలిగించాలి. మహాత్మా గాంధీ శాంతియుత మార్గాన్ని చూపారు. ఆయన అహింస మరియు సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని ఎదిరించారు. సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు సైనిక మార్గాన్ని ఎంచుకుని నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అన్న చారిత్రాత్మక నినాదాన్ని ఇచ్చారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి యువకులు చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారు. రాణి లక్ష్మీబాయి వంటి మహామహిళలు ధైర్యంగా యుద్ధరంగంలో పోరాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అంటే ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి, పౌర బాధ్యత అంటే ఏమిటి అనే భావనను వారు మనకు అందించారు. మన దేశం పట్ల మనం చేసే సేవలు, మన మంచి ప్రవర్తన, మన విద్య, మన నియమానుష్ఠానాలే మన దేశ భవిష్యత్తు రూపుదిద్దే బలాలు. విద్యార్థులుగా మన పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ రోజున మనం వారి త్యాగాలను స్మరించుకొని మంచి పౌరులుగా తయారవ్వాలని ప్రతిజ్ఞ చేయాలి. మన చదువులు అభివృద్ధి సాధించాలి, నైతిక విలువలు అలవర్చుకోవాలి. మన సమాజాన్ని శుభ్రపరచడం, పర్యావరణాన్ని కాపాడడం, ఇది కూడా దేశాన్ని ప్రేమించే విధానం. ప్రతి చిన్న పని క్రమశిక్షణతో నడవడం, ఇతరులను గౌరవించడం, సమయాన్ని పటిష్టంగా పాటించడం, ఇవన్నీ దేశాభివృద్ధికి దోహదపడతాయి. మన దేశం గొప్పదే, కానీ అది మరింత గొప్ప దేశంగా మారాలంటే మనం జవాబుదారీగా జీవించాలి. ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయాలి, విద్యలో ముందుండాలి, చట్టాలను గౌరవించాలి. ఇవే మన నిజమైన దేశభక్తి లక్షణాలు. ఈరోజు మనం జెండాను ఎగరవేస్తున్నాం, కానీ మన ప్రవర్తనలో కూడా జెండాను ఎగరవేయాలి. మానవత్వంతో, నిజాయితీతో, సేవాభావంతో. చివరిగా నా మనసు నుండి వచ్చే మాటలు: మన స్వాతంత్రాన్ని గౌరవిద్దాం, మన దేశాన్ని ప్రేమిద్దాం, మన బాధ్యతను గుర్తుపెట్టుకుందాం. మనం పాటించవలసిన 3 పదాలు: శ్రమ, శాంతి, సమర్థత. చివరిగా అందరితో కలిసి చప్పట్లతో మన గౌరవ నినాదాన్ని పలుకుదాం. జై హింద్, వందే మాతరం.